హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన లైక్ వల్ల నా వీడియో మరింత మందికి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక భార్య భర్తని ఎలా సతాయిస్తుందంటే ఈ సెల్ ఫోన్ల పుణ్యమా అంటూ ఆ సతాయింపు మరీ ఎక్కువైపోయింది. అర నిమిషానికి కూడా సతాయింపే, అరగంటకు సతాయింపే, గంటకు సతాయింపే. ఎందుకంటే సెల్ ఫోన్ చేతిలో ఉంటున్నాం కదా. పొద్దున్న లేచిన కాడి నుంచి ఫోన్ లేకపోతే ఏ పని అవ్వదు. అన్నం లేకపోయినా పని అయిపోద్ది, ఫోన్ లేకపోతే పని అవ్వదు. అంటే మనిషి అంత యాంత్రికంగా తయారయ్యాడనమాట. ఫోన్ కన్నా ఫాస్ట్గా మనిషి ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ ఫోన్ యూస్ చేసేది మనిషే కదా. ఒక కూలికి వెళ్ళిన వ్యక్తినైతే ఒక భార్య ఎలాగడుగుతుంది తెలుసా? ఏటి పనికి వెళ్ళావా, దేని కొంపలైనా తూరేవా ఉంది. పనికి వెళ్తాడండి అతను, కానీ ఈవిడికున్న అనుమానాలు మధ్య మధ్యలోనే అలాగా. ఫోన్ చేతిలో ఉందిగా, ఇదివరకంటే ఫోన్లు లేవు, ఆ బాధ ఉండేది కాదు. అతను వెళ్ళి పని చేసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు కూడా ప్రశాంతంగా పని చేసుకునేవాడు. ఆఫీస్కి వెళ్ళిన వ్యక్తిని కూడా భార్య అరగంటకి గంటకి, ఇంకా అతనికి ఆఫీస్లో వర్క్ ఉండదా, ఇక ఆ చికాకులో కోప్పడ్డాడు అనుకో, ఈయన దేన్నో తగులుకున్నాడు, నన్ను మర్చిపోయాడు, నా మీద ప్రేమ లేదు, ప్రేమ తగ్గిపోయింది. ఏమండి, మీరు ఫస్ట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు నాకు చూపించట్లేదండి, మీలో ప్రేమ లేదంటది. ప్రేమ అనేది ఎవ్రీ మినిట్ ఎక్స్ప్రెస్ చేసేదండి. ప్రేమ అనేది ఉంటుంది, కానీ అది బోర్డు కాదుగా. మెడలో వేసుకొని తిరగడానికి భర్త అన్నవాడు డెఫినెట్గా ప్రేమ ఉంటుంది. అతనికి ఆఫీస్లో ఎన్నో చికాకులు ఉంటాయి. మీరు అరగంటకి గంటకి ఫోన్లు చేసి ఇసుకెక్కిస్తుంటే అతనికి ఎలా ఉంటుంది చెప్పండి మీరు? విసుగొచ్చేస్తుంది. మగాడన్నవాడికి విసుగొచ్చేస్తుంది. ఈవినింగ్ ఆఫీస్ నుంచి భర్త ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు భార్య కాల్ చేస్తుంది. 5 అయింది కదా, మా వారు వచ్చే టైం అయింది, ఆయనకి సరుకులు లిస్ట్ చెప్పాలి, ఇంట్లో ఏమీ లేదు అని ఆవిడకు ఒక థాట్ వస్తుంది. ఫోన్ చేస్తుంది, చేసి చెప్పుద్ది. చెప్పిన తర్వాత అతనేమన్నాడు, నాకు కొద్దిగా ఒక గంట పని ఉంది బయట వేరే ఫ్రెండ్స్తోని, పని అయినాక తీసుకొస్తానంటాడు. లేదు, నాకు ఈరోజు కుదరదు, రేపు తీసుకొస్తాను, ఈ రోజుకి ఏమైనా కావాలంటే రేపు తెచ్చుకో కొద్ది కొద్దిగా అని చెప్తాడు. మీకేం పని, అంత బయట ఎలగబెట్టే పనులేంటి? ఆఫీస్ పని అయిపోయిన తర్వాత మీకు బయట ఏం పనులు ఉన్నాయి? ఇక ఆవిడ లిస్టు మొదలెట్టుద్ది అనమాట, మాటల లిస్టు. అతనికి ఏం చేస్తుందంటే చిరాకు వేసేస్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బయటికి వెళ్ళిన ప్రతి మగవాడికి 100 టెన్షన్స్ ఉంటాయి. ఆఫీస్లో వర్క్ అనేదే కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ భార్య బిడ్డల దగ్గర ఎందుకని చెప్పరండి. తను బాధపడతాడే తప్ప ఎందుకు ఇంట్లో నేను బాధపడి వాళ్ళు బాధ పెట్టడం అని ఆలోచించుకుంటాడండి. ప్రతి మగాడు ఆలోచించుకుంటాడు. అందుకని ఇళ్ళల్లో ఆనికి తోడు మీరు మీ సతాయింపులు, మీ అనుమానాలు, మీ పెనుభూతాలతోని అతనికి మనశ్శాంతి లేకుండా చేయకండి. మీరు చేసే ఈ అశాంతి పనులు చాలా ఇంటి వల్లే మీ జీవితాలు లాస్ అయిపోయే ప్రమాదం అవుతుంది. మీ దగ్గర హ్యాపీనెస్ లేదు, మీరు పద్దాకా సతాయిస్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, అతను ఏ పని మీద వెళ్ళినా వేరే ఇల్లీగల్ పని మీదే వెళ్తున్నాడు అన్నట్టు, వేరే అక్రమ సంబంధాల పరిధిలో వెళ్తున్నాడు అన్నట్టే ఆలోచిస్తుంది భార్య అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్లో పుణ్యమా అంటూ మరీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు ఎక్కువ ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఎక్కడో ఏదో మూల జరుగుతూనే ఉంటుంది కాబట్టి నా భర్త కూడా అలా తయారవుతాడేమో అని లేనిపోని ఆలోచనలు, మంచిగా ఉన్న భర్తను చెడు మార్గంలోకి మీకు మీరే తిప్పుకుంటున్నారు భార్యలు. మంచిగున్న భర్తను తిప్పుకుంటున్నారండి మీరు. వద్దు వద్దు వద్దంటే నా పెళ్ళం వద్దు 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 అంది కాబట్టి ఆ వద్దన్న పని చేయాలనిపిస్తుంది. పిల్లలు చూడండి, ఒరే అది తినొద్దు తినొద్దు తినొద్దు, మా అమ్మ ఎందుకు ఇన్ని 10 సార్లు చెప్తుంది తినొద్దు, ఒకసారి తిని చూస్తే ఎలా ఉంటుంది అనుకుంటారండి పిల్లలు కూడా. అందుకని వద్దు 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 అంటే పిల్లలు అదే పని చేస్తారు. అదేవిధంగా పద్దాక నువ్వు ఆ పని చెయ్యని మనిషిని కూడా చేసావు 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 చేసావంటే కూర్చున్నట్టు ఇంకా ఆ పని చెయ్యాలనే అనిపిస్తుంది. అనవసరంగా ఇలా లేనిపోని అనుమానాలతో జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఫోన్లు ఉన్నాయి కదండి, భర్తలకి అరగంటకి గంటకి ఫోన్లు కొట్టబాకండి. మధ్యాహ్నం చేయండి, భోజనం చేశారా, బ్రహ్మాండంగా ఉంటుంది. సాయంత్రం చేయండి, ఏమండి వస్తున్నారా, మీకు వీలు కుదిరితే తీసుకురండి అనండి. ఏమైనా సరుకులు కావాలంటే, లేదా సరే ఒక అరగంట లేట్ అవుద్ది అంటున్నారు కదా, సరే వచ్చేటప్పుడే తీసుకురండి, కంగారు ఏమి లేదనండి.
ఆ మాటలు అతనికి ప్రశాంతతనిస్తాయి. అంతేగాని మీరు ఒక మెంటల్ టార్చర్ పెడుతుంటే ఏ మగాడు తట్టుకోలేడండి. అది ఎవరైనా సరే. అదే ప్లేస్‌లోనే ఒక జాబ్‌కి వెళ్ళిన ఒక ఆడపిల్ల ఉన్నా తట్టుకోలేదు. పద్దాక ఫోనులు చేస్తుంది. మా అమ్మగారు నేను బయటికెళ్తానండి 10 సార్లు చేస్తది ఫోను. విసుగొచ్చేస్తది నాకు. ఎందుకు అన్ని సార్లు చేయాలి? చెప్పింది నా మైండ్‌లో గుర్తుంటది. ఇక ఆవిడకి చేదస్తాం అనమాట. ఇక 10 సార్లు ఇక సర్లే పెద్దావిడ కదని నాకు నేను సమర్థించుకుంటుంటాను మనసులో. ఇలా హ్యాపీగా ఉన్న లైఫ్‌ని లేనిపోని అనుమానాలు పెనుభూతాలతోని ఈ ఫోన్‌ల పుణ్యమా అంటూ సతాయిచ్చి మీ భర్తల్ని ఉన్న ఆనందాన్ని నాశనం చేసుకోకండి. మీ భర్తలు ఎక్కడికి వెళ్ళరండి. బాధ్యతగానే ఉంటారు. అది మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మనం అర్థం చేసుకొని మన మనసు మంచిగా ఆలోచిస్తే అది మంచి వైపే నడుస్తుంది. మీరు ఎవ్రీ మినిట్ వీడియో కాల్లు చేయండి. మీరు ఎక్కడున్నారో లైవ్ లొకేషన్‌లో పెట్టండి అంటే అవతల మనిషికి కూడా మెంటల్ డిప్రెషన్ ఎక్కువైపోద్ది. ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తున్నావని ఒక ఆడపిల్లనంటే ఎంత బాధపడుద్దో అదే బాధ మగాడికి కూడా ఉంటుందండి. డెఫినెట్‌గా ఉంటుంది. ఏంటి నేను ఇంత పర్ఫెక్ట్‌గా ఉన్నా నా భార్య ఇన్నిసార్లు నన్ను అనుమానిస్తుందని ప్రతి మగాడికి కూడా ఉంటుంది. దయచేసి సతాయించబాకండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వండి. వాళ్ళ పనులు అయినాక మీ పనులు వాళ్ళు మంచి హ్యాపీనెస్‌లో ఉన్నప్పుడు చెప్పండి. మీ లైఫ్‌ని ఆనందమయం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.